అనగనగా అదొక ప్రశాంతమైన గ్రామం. ఆ గ్రామంలోని ప్రజలంతా వ్యవసాయ భూములపై ఆధారపడి జీవించేవారు. ఆ గ్రామంలోని వారంతా ఉదయాన్నే లేచి వంట చేసుకొని వారు వారి వ్యవసాయ పనులను పూర్తి చేసుకోవడానికి పొలాలకు వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేవారు. అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా ఆ గ్రామంలోని ఏదో ఒక ఇంటిలోని వంట పాత్రలోని భోజనము మాయమవుతూ ఉండేది. వారు అసలు దొంగ ఎవరో గుర్తించలేకపోయేవారు. నిజానికి ఆ గ్రామానికి దగ్గర్లో ఉన్న అడవిలో ఒక జిత్తులమారి నక్క ప్రతిరోజు గ్రామ ప్రజలంతా తమ వ్యవసాయ పనులకు వెళ్ళిపోగానే ఆ గ్రామంలోకి చొరపడి వారు వండుకున్న తిండి పదార్థాలను, ఆహారాన్ని దొంగలిస్తుంది. కొద్ది కాలానికి అసలు విషయం గ్రహించిన ఆ గ్రామస్తులు తమ ఆహారాన్ని, తిండి పదార్థాలను దొంగలిస్తున్న ఆ జిత్తులమారి నక్కను ఎలాగైనా పట్టుకోవాలి అనుకున్నారు. వారు అనుకున్నట్టుగానే ఆ జంతువు కోసం గ్రామం చుట్టూ వలపన్ని చాలా ఓపికగా దానికోసం ఎదురు చూడసాగారు. ఆ మరుసటి రోజు ప్రతిరోజు లాగానే నక్క గ్రామంలోకి ప్రవేశించి గ్రామస్తులు పన్నిన వలకి చిక్కింది. ఎంత ప్రయత్నించినా ఆ వల నుండి తప్పించుకోలేకపోయింది నక్క. కొద్దిసేపటికే ఒక సన్యాసి అటువైపుగా రావడం గమనించిన నక్క ఎంతో వినయంగా అతనితో ఈ విధంగా అన్నది. గౌరవనీయులైన సన్యాసికి వందనం. మీరు ఎంతో గొప్పవారని విన్నాను. దయచేసి నన్ను ఇక్కడ నుండి విముక్తురాల్ని చెయ్యండి అని వేడుకొంది. నక్క వినయమైన మాటలు విని సంతోషపడ్డ సన్యాసి తన శక్తిని అంతా ఉపయోగించి నక్కను విముక్తురాల్ని చేశాడు. విముక్తురాలైన నక్క ఒక్కసారిగా ఈ విధంగా గట్టిగా అరవసాగింది. ఓ గ్రామస్తులారా, ఇటుగా రండి. ఇన్ని రోజుల నుండి మీ ఆహారాన్ని దొంగలిస్తున్న దొంగ దొరికాడు. అతన్ని పట్టుకోండి అంటూ అరిచింది. నక్క అరుపులకు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన గ్రామస్తులు సన్యాసి నక్కను పట్టుకొని ఉండడం గమనించారు. వారందరికీ అసలు దొంగ ఎవరో అర్థమైంది. అందరూ కలిసి నక్కను చితకబాదారు. అప్పటి నుండి ఆ నక్క ఆ గ్రామంలో ఎప్పుడూ కనిపించలేదు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.